హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ట్రయో ఛానల్స్. సో ఈరోజు హైదరాబాద్ ఓఆర్ఆర్ మీద ఉన్నాం. ఒక వీడియో చేయాలనుకుంటున్నాం అన్నట్టు. సో వాట్ ఈస్ ద గురించి దేని గురించి ఇన్ఫర్మేషన్ తెలియాలి మన వాళ్ళకి. కాబట్టి ఒక టాపిక్ లేదా ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే, ఇంకొక 4 daysలో మళ్ళీ హోలీ వర్స్ స్టార్ట్ కాబోతుంది. హోలీడేస్తో స్టార్ట్ అయ్యి అన్నీ లైవ్ రాబోతున్నాయి. ఎస్, అంటే ఓన్లీ ఇంతకుముందు కూడా ఒక ప్రస్తావన మనకి వచ్చింది. 30 రోజుల్లో ఉన్న దాన్ని తీసుకొచ్చి 25 రోజులకు తగ్గించి పెట్టాడు టైమర్ని కూడా. అవును, సరే, అంతగా ఏదన్నా పర్టికులర్గా ఉందా అని చెక్ చేసుకుంటే కొన్ని అంశాలు అయితే ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. అది క్రిప్టో మార్కెట్కి సంబంధించి కొన్ని జరుగుతుంది. సో అట్లా జరిగేటప్పుడు వాటిని దృష్టిలో పెట్టుకొని మనం ఏమైనా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన చర్యలు ఏమైనా ఉంటాయా, అసలు ఏం మార్పులు ఉండొచ్చు ఆ రోజు లేదా ఆ తర్వాత క్రిప్టో ప్రపంచంలో? జనవరి 20 అంటే సార్, మనము కరెక్ట్గా 11 వారాల క్రితం అంటే నవంబర్లో అమెరికా అధ్యక్షుడి ఎలక్షన్స్ జరిగినాయి. సో అమెరికా డెమోక్రసీలో ఎట్లా ఉంటుందంటే, ఎలక్షన్స్ అయిపోయిన 11 వారాల తర్వాత ప్రమాణ స్వీకారం అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం అనేది జరుగుతుంది అనమాట. అది ఇప్పుడు 2025 జనవరి 20 తారీఖు నాడు ట్రంప్ ఎవరైతే ఎన్నికయ్యారో ఆయన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. అయితే ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఆ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి మన క్రిప్టో మార్కెట్కు ఏమైనా సంబంధం ఉందా, ఏమైనా మార్పులు రావచ్చా అనేది ఒక పెద్ద డిస్కషన్ జరుగుతుందన్నమాట. మనందరికి తెలుసు, ట్రంప్ రాజకీయ నాయకుడి కన్నా ముందు ఆయన బిజినెస్ మ్యాన్. చాలా అమెరికాలో ఉన్న పెద్ద పెద్ద బిలియనియర్స్లో ఆయన ఒకడు. మంచి నెట్వర్కర్, చాలా రకరకాలుగా బిజినెస్లు ఉన్నాయి. నెంబర్ 1. నెంబర్ 2లో అతన్ని ఎన్నిక కావడంలో ప్రధాన పాత్ర పోషించింది ఎలన్ మాస్క్. మనందరికి తెలుసు, దాదాపు ప్రపంచంలో నెంబర్ 1 టాప్ 1లో ఉన్నాడు ఆఫ్టర్ కరోనా. టెక్నాలజీ యూజ్ చేసుకొని ఇవాళ రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు. అంటే అలాంటి ఇద్దరి జోడీ ఏదైతే ఉందో అది క్రిప్టో మార్కెట్ మీద తీవ్రమైన కొత్త మార్పులకు దారి తీయొచ్చు అనేది డిస్కషన్ కనిపిస్తుంది కూడా. ఎస్, అంటే రాజకీయ పరిణామాలు అనివార్యంగా అమెరికా క్రిప్టోను ఓన్ చేసుకునే పరిస్థితి నెట్టబడ్డది. అమెరికాను వ్యతిరేకించే వాళ్లకు కూడా క్రిప్టోనే ఆయుధంగా ఉంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, నా శత్రువు కోరుకునేది అదే, నేను కోరుకునేది అదే అయినప్పుడు దానికి ఎంత పాజిటివ్ ఉంటుంది. అట్లా జరుగుతుంది అన్నమాట క్రిప్టో. సో మరి వీళ్ళు ఏం చేయబోతున్నారు అంటే, దీనికి ఒక వ్యవస్థను, క్రిప్టోకు ఒక వ్యవస్థను సృష్టించబోతున్నారు. అంటే దాన్ని బలపరుస్తూ ఒక వ్యవస్థను సృష్టించబోతున్నారు. అంటే ఆ వ్యవస్థ కనుక ఉంటే ఏంటంటే, ఇప్పుడు ప్రజల్లో ఉండే భయం, క్రిప్టో అంటే లీగలా కాదా, క్రిప్టో అంటే ఉంటుందా పోతుందా, ఇది ప్రభుత్వాలు ఒప్పుకుంటాయా ఒప్పుకోవా, ఇట్లా మనకు లాభం వస్తుందా నష్టం వస్తుందా, అసలు దీంట్లో ఏమంటారు, దీంట్లో ఏమైనా మోసాలు ఉన్నాయా, మోసాలు జరగకుండా అంటే ఎవడైనా క్రిప్టో తయారు చేయాలంటే కూడా ఎలాంటి రూల్స్ పాటించాలి, ఎలాంటి రెగ్యులేషన్స్ అవసరం ఉంటుంది, ఈ ఫండ్ను కొద్దిగా మానిటరింగ్ చేసేది, లేకపోతే 1 yearకి ఒకసారి ఏదన్నా ఎక్స్చేంజ్లకు సంబంధించి ఏమంటారు ఆడిటింగ్ చేయడము, ఇట్లాంటి ఒక వ్యవస్థను ఖచ్చితంగా వీళ్ళు ముందుకు తీసుకురాబోతున్నారు. అందుకోసమే క్రిప్టోకు మంచి రోజులు రాబోతున్నాయి అనేది ఒక పెద్ద డిస్కషన్ అయితే జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. మనం ఆల్రెడీ లాస్ట్ 2 years నుంచి చెప్తున్నట్టు కూడా బిట్ కాయిన్ త్వరలో 1 crore అవ్వబోతుంది. అందుకోసమే మనం జస్ట్ కొన్ని రోజులు టచ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 90-95 lakhs వరకు వెళ్ళిపోయింది. సో అందుకోసమే ఈ పరిణామాలు క్రిప్టో మార్కెట్ కు చాలా ఇంపార్టెంట్ గా ఉపయోగపడతాయి. మనకు హోలీ వర్స్ కి ఎంత ఉపయోగపడుతుంది అనేది మనం చూసుకుంటే, లాడో గారి విజన్ కూడా అలానే ఉన్నట్టుంది. అంటే ఈ కొత్త మార్పుల్లో మన హోలీ వర్స్ దూసుకుపోవాలి అని 4 నెలలు బ్రేక్ తీసుకొని దాన్ని బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకొని ఇడిపోబోతున్నాడు అనమాట. లిక్విడిటీ ప్రొవైడర్స్ అనే కాన్సెప్ట్ కొత్త. లాస్ట్ ఇయర్ కూడా చూడండి, మల్టీ మైనింగ్ కూడా బిట్ కాయిన్ హాల్వింగ్ రోజు ఆపేయడం జరిగింది అనమాట. అందుకోసమే ఇప్పుడు ఓల్డ్ వర్స్ ఏదైతే ఇప్పుడు మన 20 తారీఖు మనకు అదే డేట్ స్టార్ట్ కాబోతుందో, ఖచ్చితంగా మనం వెళ్ళిపోవడానికి టెక్నాలజీ ప్రకారము, విజన్ ప్రకారము లాడో గారు కూడా ముందు వరుసలో ఉంటాడు. బహుశా ఇది దృష్టిలో పెట్టుకునే చెప్పాడేమో
టాప్ 10 లో మన ప్రపంచంలోనే ప్రపంచంలో టాప్ 10 కంపెనీలో హోలీవర్స్ ఉండబోతుందని. ఎస్, ఖచ్చితంగా ఆ విజన్ ఉండిండొచ్చు. సో ఇప్పుడు మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటది ముందస్తుగా ఏంటంటే సార్, మనము మార్నింగ్ వీడియోలో కూడా కొన్ని విషయాలు చెప్పాము. ఫస్ట్ డెక్స్ లో వచ్చే టెక్నాలజీని మనం అర్థం చేసుకొని నేర్చుకొని ఓపికగా మన టీం కు నేర్పించడం, ఎవరి వాళ్ళు ఆపరేట్ చేయడం. తొందరపడద్దు. అర్థం కాకపోతే మన అప్లైన్, మన సీనియర్స్ లేదా మన ట్రయల్ లీడర్స్, ఆల్ ఇండియా ఆన్లైన్ వాళ్ళ టీమ్ లీడర్స్ ఎక్స్ప్లెయిన్ చేసే వరకు వెయిట్ చేయాలి. కొంతమంది ఏం చేస్తారు, హిందీలో వచ్చే వీడియోస్ విని ప్రయోగాలు చేస్తారు. అప్పుడు మన కొన్ని ప్రాబ్లమ్స్ చూసాం కదా 6 నెలల క్రితం మనము. అట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా టీం జాగ్రత్త పడాలి. అండ్ అన్నోన్ లింక్స్ కూడా చాలా వస్తున్నాయి. అన్నోన్ లింక్స్ వస్తాయి ఈ టైంలో. టెలిగ్రామ్ లో వచ్చే అవకాశం ఉంటది, లేకపోతే మనకు రకరకాల వాట్సాప్ లో కూడా వచ్చే అవకాశం. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం, జాగ్రత్తగా ఉండాలి. కైన్స్ అత్యవసరం అయితే తప్ప ఎవరు అమ్ముకోవద్దు. అండ్ టీం ఇది కైన్ అమ్ముకునే టైం కాదు, కైన్స్ కొనుక్కునే టైం. ఎవరు పడ్డదా మన అదృష్టం, మన కోసం పడ్డది. అది 3 days పడుతుందా, 5 days పడుతుందా, పక్క పడొచ్చు. ఆ దాన్ని మనం ఎంత క్యాచ్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ తర్వాత ఆల్రెడీ ఉన్న టీం లేదా కొంచెం పాస్ ఇచ్చిన టీం, వీళ్ళకి ఏం చెప్పొచ్చు మనం? మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఏదైతే టీం ఆల్రెడీ ఉందో, కొంత లైవ్ లో ఉన్నారు, యాక్టివ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆగిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఏమైనా ప్లాన్ చేసుకుంటారు? అందరూ యాక్టివ్ కావాలి, కొత్త హోలీవర్స్ ను అర్థం చేసుకోవాలి. మళ్ళీ వర్క్ మైండెడ్ గా మనం వర్క్ లోకి దిగాలి, మన టీమ్ ను చేసుకోవాలి. 100% ఇప్పుడు హోలీవర్స్ ఎట్లా ఉంటదంటే 95% వర్క్ చేసే వాళ్ళకు బెనిఫిట్స్ వచ్చేటట్టు వర్కింగ్ ప్లాట్ఫామ్ గా రాబోతుంది. ఎందుకంటే 20 లక్షల కమ్యూనిటీ మనకు 2 కోట్ల కమ్యూనిటీ, 20 కోట్ల కమ్యూనిటీ కావాలి. అందరం కూర్చుంటే కుదరదు. ఖచ్చితంగా వర్కింగ్ మైండ్ తో మనం వర్క్ చేస్తే ఎంత కమ్యూనిటీ పెరిగితే అంత లాభం టీమ్ గా. ప్లస్ మన కైన్ $20,000 అంటున్నాం కదా, దానికి చాలా ఇంపార్టెంట్ కమ్యూనిటీ రావడం, కమ్యూనిటీ పెరగడం. కమ్యూనిటీ వస్తేనే మనకు రాయల్టీ ఇన్కమ్ పెరుగుతుంది, ఇన్కమ్ కూడా పెరుగుతుంది. సో ఇప్పుడు మనకున్న టార్గెట్స్ ఏంటంటే, ఒకటి వస్తున్న అప్డేట్స్ని అర్థం చేసుకోవాలి, మన వాళ్ళకి క్లియర్గా చెప్పే ప్రయత్నాలు చేయాలి, వాళ్ళు కూడా మిస్ కాకుండా వాటిని నేర్చుకోవాలి, వాళ్ళ టీంకి నేర్పియాలి. అంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడానికి చాలా తక్కువ డిపెండ్ అయ్యేలా చూసుకోవాలి. సెల్ఫ్ లీడర్స్ గా తయారు కావాలి ఎవరికి వాళ్ళు. అవన్నీ తెలుసుకోవాలంటే మా ఛానల్స్ ని ఫాలో అవ్వండి, జూమ్ మీటింగ్స్ వినండి. సో కొత్త విషయాలన్నీ త్వరలో మనందరం నేర్చుకోబోతున్నాం. ఫాలో అవర్ ఛానల్స్. సో జై, we are with you, Olivers. Jai Olivers.